హాయ్ హలో చాలా ఈజీగా పండు మిరపకాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనకి పండుమిర్చి అయితే కావాలండి. మేమైతే 2 కేజీలు పండుమిర్చితో పచ్చడి పట్టాము. ఇవన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ముక్కలుగా. 2 కేజీలు పండుమిర్చికి అరకిలో చింతపండు కావాలండి. చింతపండులో కూడా గింజలు కానీ పీసులు కానీ లేకుండా చూసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకొని ఉండాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది కొంచెం వేస్తే పచ్చడిలో మంచి ఫ్లేవర్ వస్తుందండి. రెండు కేజీలు పండుమిర్చికి మనము 4 వెల్లుల్లి సరిపోతాయి. ఇవన్నీ కూడా ఒలుసుకోవాలండి తొక్కు లేకుండా. కొంచెం పసుపు, మెంతిపిండి పెట్టుకోవాలండి రెడీగా. దీనికోసం గల్లుప్పు అయితే మేము వాడాము. మీ ఇంట్లో కనుక పెద్ద మిక్సీ జార్ ఉంటే అందులోనే మీరు పచ్చడి పట్టుకోవచ్చు. ఇదేమో గిద్దండి. 2 కేజీలకి 3 గిద్దలు కల్లుప్పు అయితే వేశారు. మా దగ్గర పెద్ద మిక్సీ జార్ లేదని బయట ఇచ్చాము. కొంచెం పండుమిర్చి, ఉప్పు, చింతపండు, కొన్ని వెల్లుల్లి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని పడితే అన్నీ కూడా సమానంగా నలుగుతాయండి. లాస్ట్లో పచ్చడి మొత్తంలో 2 టీ స్పూన్ల పసుపు, 4 టీ స్పూన్ల మెంతిపొడి వేసుకోండి, సరిపోతుంది. అంతే. అంటే 2 కేజీలు పండుమిర్చికి అంతే క్వాంటిటీ సరిపోతుంది. ఇదంతా కూడా మనం ఒక గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తాలింపు వేసుకొని వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. తాలింపులో కూడా కొంచెం ఎక్కువ వెల్లుల్లి వేసుకొని చేసుకోండి.